మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ తర్వాత సిట్ అధికారుల కళ్లు తెరుచుకుని ఉంటాయని, అసత్య ప్రచారాలకు ఇక ఫుల్ స్టాప్ పెడతారని భావిస్తున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం పీసీసీ అధ్యక్షుడు ఆడించినట్లుగా సిట్ ఆడుతోందని ఆరోపించారు. సిట్ విచారణకు మాజీ సీఎం అన్ని విధాలా సహకరించారన్న కేటీఆర్ మళ్లీ పిలిచినా వెళ్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కాలేదన్న గులాబీ నేత ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని సర్కార్కు సూచించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల గురించి పట్టించుకునేవారు లేరని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలపై కాంగ్రెస్ విమర్శలను ఖండించిన కేటీఆర్ సోనియా, రాహుల్ గాంధీల విషయంలో కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర సాధకుడి పట్ల చేస్తున్న కక్ష రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 2 సంవత్సరాల కిందట కేసు పెడితే కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి 8+8 గుండు సున్నా అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు. సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచికానందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా లేక పీసీసీయా లేక బీజేపీనా అది కూడా మాకు అర్థం కావట్లేదు.